మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో ఈ ఉద్యోగ సభలకు వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడగలిగినట్లుగా, ఆయన వాక్యానికి మనం సాగిలపడగలిగినట్లుగా ప్రభు పాదపెట్టిన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ సభల కొరకై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. మేము మీ స్వరం వినడానికి ఇక్కడికి వచ్చాం ప్రభువా. వాక్యం దాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి చీకటి శక్తుల క్రియలను నజరేయుడైన యేసు నామములో బంధించి ఆజ్ఞాపిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరి హృదయం తెరవబడగలిగినట్లుగా కృప చూపించండి. దేవా, నువ్వు శిష్యుల మనసును తెరిచావని నీ వాక్యం తెలియజేస్తుంది. జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. నినివే పట్టణం మీదకి వచ్చిన ఉజ్జీవాన్ని మరలా మీరు పంపించండి అయ్యా. పేతురు కాలంలో వచ్చిన ఉజ్జీవాన్ని మరలా మీరు పంపించండి అయ్యా. అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగినన్ని వాక్యంలో రాయబడి ఉంది. దయచేసి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం చివరి 2 వచనాలు అనగా 29-30 వచనాలు చదువుకుందాం. నేను సాత్వికుడును దేని మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఎద్దు నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నవి. ఇక్కడ యేసు ప్రభువే స్వయముగా చెబుతున్న మాటలను మనం చూడవచ్చు. నేను సాత్వికుడును దేని మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకోమని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. యేసు ప్రభు తన గురించి చెప్తూ నేను సాత్వికుడును దేని మనసు గలవాడునని చెప్తున్నాడు ఆయన. చూడండి, మనం ఎవరమో మన లక్షణాలు మన బిడ్డల్లో ఖచ్చితంగా కనబడుతూ ఉంటాయి. అలాగే మనం యేసు ప్రభుని ఆరాధిస్తున్నామని చెప్పాలి అంటే మనం యేసు బిడ్డలం అని ఎలాగా నిరూపించబడదంటే యేసు ప్రభు యొక్క లక్షణం మన జీవితంలో కనబడాలి. ఆయన సాత్వికుడు, దేని మనసు కలిగిన వాడు. ఇప్పుడు మనం సాత్వికులమై ఉండాలి, దేని మనసు కలిగిన వారమై ఉండాలి. అయితేనే ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన ఆ శాశ్వత రాజ్యంలో మనం ఉండగలం. మనలో సాత్వికం లేకుండా, మనలో దేని మనసు లేకుండా రేపు ఆయనతో ఎలాగ ఉండగలం? అసలు ఈ వాక్యపు లోతుల్లోనికి, దేవుని వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి మనం ప్రియులారా, భూమి మీద మనుషులందరిలో కంటే సాత్వికుడు ఎవరని మనం చూసినప్పుడు బైబిల్లో మోషే అని ఒక వ్యక్తి దొరుకుతాడు. అంటే ఒక సాత్వికుడి గురించి మనం తెలుసుకోవాలంటే మోషే జీవిత చరిత్ర చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. మరి దేని మనసు కలిగిన వాడు ఎవరు ఈ లోకంలో అంటే యేసు ప్రభు లాంటి దేని మనసు కలిగిన వాళ్ళు ఇంకెవరు లేరు. కాబట్టి ఈ రాత్రి అసలు దేని మనసు అంటే ఏంటి, దేని మనసు కలిగిన వారి జీవితం ఎలాగుంటుంది? మనం యేసు ప్రభు బిడ్డలం, ఆయన బిడ్డలంగా ఉండడానికి పిలువబడిన వారం. మనలో మరి ఆ దీనత్వం మనకున్నదా? పరీక్ష చేసుకుందాం. మనం విమర్శించుకోవటం వలన తీర్పులోనికి రాకపోదామంటాడు పౌలు. పిల్లరా, అసలు దేని మనసు అంటే ఏంటంటే అత్యున్నతమైన స్థానంలో నుంచి అత్యల్పమైన స్థానానికి దిగి రావటం. అదే దీనత్వం అంటే, అదే దీన మనసు అంటే. యేసు ప్రభు దీన మనసు కలిగిన వాడని ఎలా చెప్పగలం? మనం వాక్యంలో మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది. యేసు ప్రభు దేవునితో సమానంగా ఉండేవాడంట. అయితే ఆ స్థానాన్ని విడిచిపెట్టి మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించాడు. పిల్లరా, దేవునితో సమానంగా ఉండే స్థానం అయింది. అయితే ఆయన దాసుని స్వరూపం ఎందుకు ధరించాడు? ఒకే ఒక కారణం ఉంది, నన్ను రక్షించడానికి. పరలోకంలో దేవునితో సమానంగా ఉండే స్థానం వదిలిపెట్టేశాడండి ఆయన. నా కోసం, నా రూపానికి దాసుని స్వరూపం ధరించేశాడండి ఆయన. మనుషుని పోలికగా పుట్టాడు. పిల్లరా,
ఎంత గొప్ప స్థానాన్ని ఆయన నా కోసం వదిలిపెట్టేశాడు. మనుషుని పోలికగా పుట్టాడంట, దాసుని స్వరూపం ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన 2వ పత్రిక 6-7 వచనాల్లో మనం చదివినప్పుడు చాలా తేటగా రాయబడుతుంది. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడంట ఆయన. తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవునితో సమానంగా ఉండే స్థానం నా కొరకు వదిలేశాడంటే ఆ త్యాగం ఎంత గొప్పదో నువ్వెన్నడైనా గ్రహించావా? ఇప్పుడు మన భారతదేశ రాష్ట్రపతి గారు ఉన్నారండి. నువ్వు మంచి ఇల్లు కట్టుకున్నావు, 70 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నావు. ఇల్లు ఓపెనింగ్ చేయడానికి మన రాష్ట్రపతి గారిని పిలిస్తే వస్తుందా ఆమె? అసలు నీలాంటి వాడికి నాలాంటి వాడికి రాష్ట్రపతి భవన్ దగ్గర అపాయింట్మెంట్ కూడా దొరకదు మనకి. అది ఇండియన్ ప్రెసిడెంట్ నివసించే భవనం అలాగుంటుంది, వాళ్ళ మెయింటెనెన్స్ అలాగుంటుంది. బట్ అయితే భూమిని, ఆకాశాన్ని, సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు నీ కోసం మనుషుని పోలికగా పుట్టాడండి. ఆయన దాసుని స్వరూపం ధరించాడు. ఆయన దేవునితో సమానంగా ఉండే స్థానం వదిలిపెట్టేశాడు. మన దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలుసా? ఆయన తన జాలతో ఆకాశాన్ని కొలవగలడంట. సముద్రంలో నీళ్ళన్నీ తన పుడిసిట్లో అంటే తన పిడికిట్లో పట్టుకోగలడంట. నీ దోశట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోస్తే మొత్తం కింద పోతాయి కాసేపట్లో. ఆయన పుడిసిటి ఎంత పెద్దది, ఆయన జాన ఎంత పెద్దది. అంత గొప్ప దేవుడు మాట చేత శూన్యంలో సృష్టించేసిన దేవుడు నీ కోసం పరలోకంలో దేవునితో సమానంగా ఉండే స్థానం వదిలిపెట్టేశాడండి. ఊహించగలవా నీ జీవితంలో నీ కోసం ఆయన ఎంత తగ్గించుకున్నాడో? రిక్తుడైపోయాడండి ఆయన. యేసు ప్రభు జననంలో ఆయన దీనత్వం మనం చూడగలం. ఆయన ఎక్కడ పుట్టాడని బైబిల్ చెప్తుందంటే పశువుల తొట్టులో పుట్టాడండి. ఒక చక్కని మాట ఉందండి దేవుని వాక్యంలో. ఆయన జన్మించినప్పుడు సత్రంలో ఖాళీ లేదంట, అందుకని పశువుల తొట్లు పడుకోబెట్టబడ్డాడు. లోకరక్షకుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పుట్టలేదండి ఆయన. ఏ విధమైన ఫెసిలిటీస్ లేవండి, పశువుల తొట్లు పడుకోబెట్టబడ్డాడు. ఈ మాట చెప్తున్నాను, మీలో ఎవరు ఏం బాధపడద్దు. మీలో ఎవరైనా పశువుల తొట్లో పడుకోబెట్టబడ్డారా పుట్టినప్పుడు? నేనైతే పడుకోబెట్టబడలేదండి. మరి మీ సంగతి ఏమో నాకు తెలియదు. అంతకంటే తగ్గింపు స్థానం ఇంకెక్కడైనా ఉందా? ఈ దినాల్లో లాడ్జెస్ ఎలాగున్నాయో పూర్వ దినాల్లో సత్రాలు అలాగున్నాయి. పూర్వ దినంలో సత్రం అలాగుండేవి. రహదారుల్లో ప్రయాణం చేసేవాడు, రోడ్డు మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు, కాలినడకను వెళ్ళేటువంటి వారు మధ్య మార్గంలో విశ్రాంతి తీసుకునేవాళ్ళు ఆ సత్రాల్లో. యేసు ప్రభు జన్మించిన సమయంలో ఆ సత్రంలో ఖాళీ లేదంట. అందుకని పశువుల తొట్టులో ఆయన పండుకోబెట్టబడ్డాడు. పశువులు కట్టేసే స్థలం, పశువులు నివసించే స్థలం ఎంత భయంకరంగా ఉంటుందో ఎన్నడైనా నువ్వు ఊహించావా? ఆయనలాగా తగ్గించుకునే దేవుడు ఇంక ఈ లోకంలో ఎవరు లేరు. దేవుని నామం పేరటి మీకు ఈ మాట చెప్తున్నా, నువ్వు ప్రపంచమంతా తిరుగు, ఎలా తగ్గించుకుని దేవుణ్ణి సంపాదించుకోగలుగుతావా? ఆయనకి ఈ లోకంలో ఏమీ పని లేదు, ఒక్క పనే ఉంది. ఆయనకి ఈ లోకంలో ఒక్క పనే ఉన్నది. అదేంటంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడంట. వేరే పని ఆయనకి ఏమీ లేదండి. నిన్ను రక్షించడానికి పశువుల తట్టుకు వచ్చేసాడు ఆయన. ఆయన వంశావళి ఎటువంటిదో చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు 3వ వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు కనుక మనం చదివితే అక్కడ 4 స్త్రీల పేర్లు కనబడతాయి మనకి. మొట్టమొదటి స్త్రీ తామారు, రెండవ స్త్రీ రాహాబు, మూడవ స్త్రీ రూతు, నాలుగో స్త్రీ
బత్షెబ. యేసుక్రీస్తు యొక్క వంశావళి గురించి రాయబడుతూ ఉంది ఇక్కడ. ఆయన వంశావళిలో 4 స్త్రీల పేర్లు కనబడుతూ ఉన్నాయి. ఈ 4 స్త్రీలు ఎవరు అని మనం చూస్తే, ఈ తామారు తన మామయ్య అయిన యోదాతో పాపం చేయగా పుట్టిన సంతానమే పెరస్సు జెరహులు. ఈ రాహబు వేసి ఎవరు అంటే యెరికో పట్టణంలో బేరెనిగ్గను వేశ్య. మరి రూతు ఎవరు? లోతు కుమార్తె పాపం చేయగా పుట్టిన సంతానమే మోయాబీలు. ఆ వంశావళికి చెందిన ఆమె రూతు. మరి బత్షెబ ఎవరు? అందరూ యుద్ధానికి వెళ్తే దావీదు యెరూషలేములో ఉన్నప్పుడు మిద్దె మీదకి ఎక్కాడు. అందరూ యుద్ధానికి వెళ్ళారు. దావీదు మాత్రం ప్రొద్దుగుంకిన తర్వాత లేచి మిద్దె మీదకి ఎక్కాడు. స్నానం చేసే ఒక స్త్రీ కనబడింది. ఆమెను పిలిపించి పాపం చేశాడు. ఆమె పేరే బత్షెబ. ఈ 4 స్త్రీల జీవితాలను మనం చూసినప్పుడు వారిలో ఎవరికి కూడా పరిశుద్ధత కానీ క్యారెక్టర్ కానీ కనబడదు. యేసుప్రభు వంశావళి, యేసుప్రభు ఈ లోకంలోనికి రావడానికి పాపాత్ముల వంశావళిని ఎన్నుకొని అందులో గుండి వచ్చాడండి. ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది, ఆయన మాటలో పరిశుద్ధత ఉంది. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించునని యోహాను సువార్త 8వ అధ్యాయం ఆయన సవాల్ విసిరాడు. అట్టి దేవుడు నన్ను రక్షించే నిమిత్తం నాలాంటి పాపాత్ముల వంశావళి ఎన్నుకొని ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన అయ్యో, యేసు ప్రభు ఈ లోకంలోకి రావడానికి మరి పాపాత్ముల వంశావళి ఎలా ఎన్నుకున్నాడండి? ఆయన పాపాత్ముల వంశావళి ఎన్నుకోవడానికి ఆయన సిగ్గుపడలేదా? నా దేవుడని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడలేదా? నన్ను ఎంత ప్రేమించాడండి నా దేవుడు. యేసుక్రీస్తు వంశావళిలో తామారు ఉందండి, రాహాబు ఉన్నదండి బిడ్డలారా, రూతు ఉంది, బత్షెబ ఉందండి. ఆయన పాపులను ప్రేమించాడని చెప్పడానికి ఇంతకంటే మంచి నిదర్శనం ఏముంది? ఆయన ఇంత తగ్గించుకున్నాడు అని ఆయన లాంటి దీనత్వం ఇంకెవరికి ఉన్నదండి? పాపాత్ముల వంశావళిలో గుండా యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు, ఈ లోకంలో రావాలని ఇష్టపడినప్పుడు ఆయన ధనవంతుల కుటుంబాన్ని ఎన్నుకున్నాడా? పేదరికమైన కుటుంబాన్ని ఎన్నుకున్నాడా? యేసుప్రభు జన్మించిన కుటుంబం యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎటువంటిది? చదవండి లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వాక్యంలోకి 22 నుంచి. లూకాసు వార్త 2వ అధ్యాయం 22 నుంచి 24 వరకు చదువుకుందాం. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొవ్వల జతనైనను 2 పావురు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యేసు ప్రభు మరియా యోసేపులకి ప్రథమ సంతానం కాబట్టి దేవాలయంలోకి ఆయన తీసుకుని వచ్చారు దేవునికి ప్రతిష్ఠ చేయాలని. మన ప్రథమ సంతానాన్ని దేవునికి ప్రతిష్ఠ చేస్తున్నామా? ఒకవేళ దేవుని ప్రతిష్ఠ చేయకపోతే దయ్యాలు ఎత్తుకుపోతాయి, గుర్తుపెట్టుకోండి మీరు. మన ప్రథమ సంతానం వారు దేవుని సంతానం అండి. వాళ్ళని దేవునికి ఇచ్చేయండి, దేవుని సేవ కొరకు ఇచ్చేయండి. దేవుని రాజ్యం కట్టే నిమిత్తమై వారికి చిన్నప్పటి నుంచే వారిని ఆ ఉద్దేశంతో పెంచండి. ఖచ్చితంగా దేవుని కార్యం మన పిల్లల జీవితాల్లో మనం చూస్తాం. అది లేఖన సంబంధమైన క్రమం. తమ్ముడా, నువ్వు జ్యేష్ఠుడివా, నువ్వు దేవుని రాజ్యం కట్టాలి. చల్లి, నువ్వు జ్యేష్ఠురాలువా, దేవుని రాజ్యం కట్టి తీరాలంతే. నిన్ను భూ సంబంధమైన ఆశలు నిన్ను లాక్కొని వెళ్ళిపోతున్నాయేమో, జాగ్రత్త. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభువుని దేవునికి తండ్రికి ప్రతిష్ఠ చేసే నిమిత్తం వారు తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభువుతో పాటు 2 పావురూపు పిల్లల్ని బలిగా సమర్పించుటకు తీసుకొచ్చారంట. అంటే యేసు ప్రభువుతో పాటు కానుక కూడా తీసుకొచ్చారు. అయితే లేవీకాండం 12వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం తొలిచూలు పిల్లల్ని కనుక ప్రభువుకు ప్రతిష్ఠ చేసేటప్పుడు గొర్రె పిల్లల్ని తీసుకొని రావాలంట.
ఒకవేళ గొర్రె పిల్లను తేవలేకపోతే 2 పావురు పిల్లలు తీసుకుని రావచ్చు. అంటే యేసు ప్రభు జన్మించిన కుటుంబం ఎటువంటిదంటే గొర్రె పిల్లను కానుకగా తేలేక 2 పావురు పిల్లలను తీసుకుని వచ్చారు. ఏమండి, యేసు ప్రభు ధనవంతుల కుటుంబంలో నుంచి రాకూడదా ఈ లోకంలోకి? కన్యక గర్భవతి కుమారుని కన్నును అనే ప్రవచనం ఎన్నో వేల సంవత్సరాల క్రితమే తెలియచేయబడింది కదండి. యేసు ప్రభు కన్య గర్భం గుండా రావాలని కొన్ని వేల సంవత్సరాల క్రితమే తెలియచేయబడింది. మరి ఆ దేవుడు యేసు ప్రభుని లోకరక్షకుడిగా ఈ లోకంలోకి తీసుకుని రావడానికి ధనవంతుల కుటుంబాన్ని ఎన్నుకోకూడదా? లేదు, నీలాంటి పేదవాడిని రక్షించే నిమిత్తం ఆయన పేదవాడు అయిపోయాడు. ఆయన జన్మించిన కుటుంబం ఎటువంటిదంటే దేవునికి సరిగా కానుకర్పించలేని కుటుంబం. లోకరక్షకుడు పక్షంగా ఒక గొర్రె పిల్లని కానుకర్పించలేని కుటుంబం ఉండేది. ఎటువంటి పేద కుటుంబం బిడ్డలారా, ఎటువంటి పేద కుటుంబం! యేసయ్య ఈ లోకానికి రావడానికి ఎటువంటి నీలాంటి నిరుపేద కుటుంబాన్ని ఎన్నుకున్నాడు ఆయన. నీలాగా లగ్జరీగా జీవించాలనుకునేవాడు కాదండి ఆయన. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీలాంటి పేదవాడి కొరకు ఆయన వచ్చాడనే సంగతి ఈ రాత్రి నువ్వు గ్రహించాలని దేవుని నామమున మీకు మనవి చేస్తున్నాను. యేసయ్య ఎలా జీవించాడు ఈ లోకంలో? ఒకరోజు ఒక అతను యేసు ప్రభుని అడిగాడు, అయ్యా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానయ్యా. యేసు ప్రభు అతనితో ఏం చెప్పాడో తెలుసా? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, మనుష్య కుమారునికి తలవాల్చుట కొరకైనా స్థలం లేదని చెప్పాడు ఆయన. ఈ మాట నన్ను చాలా పట్టుకుందండి. యేసు ప్రభు పండుకోవడానికి తలవాల్చుకోవడానికి ఎంత స్థలం కావాలి? మన ఇంట్లో భోజనం చేసే మన మీల్స్ టేబుల్ అంత ప్లేస్, అంత టేబుల్, ఆ టేబుల్ అంత ప్లేస్ ఉంటే సరిపోదా? మహా అయితే ఒక 6 అడుగుల స్థలం యేసు ప్రభు పడుకోవడానికి సరిపోదా? సరిపోద్ది. యేసు ప్రభుకి పండుకోవడానికి స్థలం సంపాదించుకోవాలని మనసు లేదు ఆయనకి స్థలాలు సంపాదించుకోవాలని మనసు లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తలవాల్చుట కొరకు స్థలం లేని ఆయనకి ఇక స్థిరమైన ఇల్లు ఎక్కడుంది ఆయనకి? ప్రజలకి ఈ రోజుల్లో ఏమైపోయిందంటే మనసు దైవత్వాన్ని సంపాదించుకునే దాని మీద లేదు, బిజీ అయిపోయిందండి ప్రజలకి. యేసు ప్రభు పాపం ఈ లోకస్తులు మహాజ్ఞానులు ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభుకి తెలియలేదు, అందుకే కొంచెం చిన్న గుడిసెకు స్థలం కూడా సంపాదించుకోలేకపోయాడు ఆయన. యేసు ప్రభుకి ఇల్లు కట్టుకోవాలని మనసు లేదు, స్థలాలు సంపాదించుకోవాలని మనసు లేదు. యేసు ప్రభుని వెంబడించే వారికి కూడా ఈ మనసు ఉంటుంది. ఆమేన్. ఉండి తీరాలంతే. యూదా దగ్గర 30 వెండి నాణ్యాలు దేవాలయంలో పడబోసిన తర్వాత ఆ ప్రధాన యాజకులు ఏం చేస్తారో తెలుసా? పొలం కొనుక్కున్నారండి. పరదేశంలో పాతి పెట్టుటకు పొలం కొన్నారంట. మనం ఉన్నది అమ్మి దేవుని రాజ్యం కట్టాలి. స్తోత్రం కలుగును గాక. మనం దేవుని చిత్తం చేయాలి, దేవుని కొరకు పానార్పణంగా పోయబడాలి. మనకంటూ ఏమీ లేకుండా జీవించేదేనండి సేవ అంటే. యేసు ప్రభుకి తలవాల్చుడు కొరకు స్థలం లేదంట. అలా జీవించాడండి ఆయన. నాకు ఈ వాక్యం ప్రకటిస్తూ ఉండగా నాకు మొదటి వర్తమానం నాకేనండి పెట్టారు. నా జీవితం అంతవరకు నేను అలాగే జీవించబోతున్నాను. నా కొరకు కూడా మీరు ఎంతో ప్రార్థన చేయాలి. అంతవరకు నమ్మకమైన వానిగా నేను జీవించాలి. యేసు ప్రభు యొక్క మనసు ఇటువంటిది. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలోకి ఒకసారి వెళ్ళి మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిన. మీరు గమనించారా? యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలు, యేసు ప్రభు చేస్తున్న స్వస్థతలు, యేసు ప్రభు జీవించే జీవన విధానం ప్రజల్ని బహుగా ఆకట్టుకుంది. వాళ్ళు అనుకున్నారంట యేసు ప్రభుని రాజుగా చేయాలనుకున్నారంట. ఇది తెలిసి యేసు ప్రభు కొండకి వెళ్ళిపోయాడు అంతే. ఒకవేళ నిన్ను రాజుగా చేయబోతున్నావని కనుక నీకు ఇన్విటేషన్ వస్తే నువ్వేం చేస్తావు? మిమ్మల్ని భారతదేశపు రాష్ట్రపతి గారు పరిపాలించలేకపోతున్నారు, మీరు వచ్చి భారతదేశపు రాష్ట్రపతి గారు పరిపాలించాలి భారతదేశాన్ని అంటే వాళ్ళు ఎంత నవ్వుతున్నారో చూడండి. అంటే అవకాశం వస్తే పోదామనే.
ఒకవేళ నీకు ఇండియన్ ప్రెసిడెంట్గా అవకాశం రావాలే కానీ ఒకవేళ ఢిల్లీకి వెళ్ళే ట్రైన్లు కనుక బంద్ అయిపోతే విజయవాడ నుంచి ఢిల్లీ వరకు బ్యాగ్ సంకన పెట్టుకొని నడిచిపోయేటట్టున్నావు. యేసు ప్రభుకి రాజుగా ఉండడం ఇష్టం లేదంట. ఈ రోజుల్లో ప్రజలకి స్థానాలు కావాలి. ఈ మధ్య ఒక అబ్బాయి మీటింగ్లో కనపడ్డాడు. ఏం తమ్ముడు అంత నీరసంగా ఉన్నామంటే, ఏందన్నా వాళ్ళే పాడుకుంటున్నారు పాటలని, నాకు ఒక్క పాట కూడా ఇవ్వట్లేదు. అబ్బా నేను పాట పాడితేనన్నా ఇక బట్టలు నిలవన్న వంటి మీద మొత్తం ఊడి పాటమే. ఈ దినాల్లో జనాలకి ఏం కావాలంటే పై అట్మాస్ఫియర్, పై పొగడ్తలు కావాలి. అబ్బా మరి అక్క నువ్వు కూర ఉండేవక్క, కుక్క కూడా తిందాక, అబ్బా ఏం వండుతావక్క కూర అన్నా, నువ్వు పాడుతావన్న పాటలు, అబ్బా నువ్వు పాడితే ఇక కోటలు ఒక్క నిలవడం మొత్తాన్ని హాస్పిటల్కి వేసుకెళ్తాడు. నీ స్వభావం ఎటువంటిదంటే నిన్ను పొగడాల. యేసు ప్రభు స్వభావం, యేసు ప్రభు మనసు ఎటువంటిదంటే ఆయనకు పొగడ్తలు ఇష్టం లేదు, ఆయనకు ఘనతలు ఇష్టం లేదు, ఆయనకు రాజస్థానాలు ఇష్టం లేదు, ఆయనకి దాసుడిగా బ్రతకడం ఇష్టం, ఆయనకు పరిచర్య చేయటం ఇష్టం, చేయించుకుంటగా. నువ్వేం ఆలోచన చేస్తున్నావు? యేసు ప్రభులాగా తగ్గించుకొని నువ్వు జీవించగలవా? దేవుడు నిశ్చయంగా నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఆశించి ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, ప్రభు ఖచ్చితంగా నీకు కృప చూపుతాడు. యేసు ప్రభు ఎన్ని స్వస్థతలు చేశాడండి, ఆయన ఎన్ని స్వస్థతలు చేశాడు. ఆయనలాగా స్వస్థ వరం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కుంటి వాళ్ళని నడిపించాడు, గుడ్డి వాళ్ళకి చూపించాడు, మోగవారి చేత మాట్లాడింపజేశాడు. ఆయన మీకు ఒక సందర్భానికి జ్ఞాపకం చేస్తా. యేసు ప్రభు ఒకరోజు సేవలో ఉన్నప్పుడు కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే కనుక నన్ను శుద్ధినిగా చేయమని మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఆయన అడుగుతాడు. యేసు ప్రభు చెప్పాడు, అబ్బాయి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడుగా అంటే ఆ వ్యక్తి శుద్ధుడయ్యాడు. యేసు ప్రభు ఆ వ్యక్తిని శుద్ధి చేసిన తర్వాత యేసు ప్రభు ఆ వ్యక్తికి చెప్పిన విషయం ఏంటంటే, అబ్బాయి ఈ విషయం నువ్వు ఎవ్వరికి చెప్పొద్దు. ఆ వ్యక్తి వెళ్ళి అందరికీ విస్తారంగా ప్రకటించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే ఆయనకు పబ్లిసిటీ ఇష్టం లేదు, ఆయన బాగు చేశాడని చెప్పడం ఆయనకి ఇష్టం లేదండి. ఆయన మనసు అటువంటిదండి. అందుకే ఆయన సేవను దెయ్యాలు పబ్లిసిటీ చేసినాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో మీకేం పని? మనం పబ్లిసిటీ చేసుకున్నాం, అందుకని దెయ్యాలు కామైపోతున్నాయి. మనం పబ్లిసిటీ చేసుకోకపోతే మన సేవని దెయ్యాల చేత దేవుడు పబ్లిసిటీ చేయించగలడు. మన దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన వాక్యం సత్యమైందండి, అది నెరవేర్చబడతాం మన జీవితంలో. నువ్వు ఆశిస్తున్నావా నీ జీవితంలో నేను పబ్లిసిటీ కావాలని నువ్వు కోరుకోనకుండా ఉండు, దేవుడు నీ జీవితంలో నీ సేవలో గొప్ప కార్యాలు చేస్తాడు. అది యేసయ్య మనసు. ఎవరితో చెప్పొద్దని వానికి ఖండితంగా ఆజ్ఞాపించాడంట. మరి అదే యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత మగ్దలేని మరియకు నువ్వు వెళ్ళి ఈ విషయాన్ని శిష్యులకు చెప్పమని చెప్పాడు. కానీ సందేహం మీకు కలగొచ్చు ఒకవేళ. అయితే ఇక్కడ విషయాన్ని మనం సరిగా గ్రహించినట్లయితే యేసు ప్రభు తన పేరు పైకి రావడం అనేది ఆయనకి ఇష్టం లేదు. మన జీవితాల్లో మనం తగ్గాలి, ఆయన హెచ్చాలి. దయతో మీరు ఈ విషయాన్ని గ్రహించుకోగలరని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఆయన దీన మనసు గలవాడు అని, ఆయన దీన మనసు కలిగిన వాడని అనేక విషయాలు బైబిల్లో నిరూపిస్తూ ఉంది. మరొక విషయాన్ని మనం గమనిద్దాం. యేసు ప్రభువుని, యేసు ప్రభు శిష్యుల్ని, యేసు ప్రభు తల్లిని ఒక వివాహ కార్యక్రమానికి పిలిచారు. ఆ వివాహ కార్యక్రమంలో ద్రాక్షారసం అయిపోయింది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని చూడవచ్చు. ద్రాక్షారసం అయిపోతే యేసయ్య తల్లి యేసు ప్రభుతో చెప్పింది, అయ్యా ద్రాక్షారసం అయిపోయిందని చెప్తే యేసు ప్రభు వెంటనే ఏం చెప్పాడంటే, అమ్మ నాతో నీకేం పని అంటే యేసు ప్రభు తల్లి చెప్పగానే వెంటనే యేసు ప్రభు చేయడానికి సిద్ధంగా లేడు. దేవుని నడిపింపు కొరకు కొద్దిగా సమయం ఓపిక పట్టాడు. ఆయన నీటిని ఆ తర్వాత ద్రాక్షారసంగా మార్చాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. మోషే మీద ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారు. అప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? అహరోను దూడ చేసినప్పుడు ఇశ్రాయేలీలు మా ముందు నడిపించిన దేవత నీవేనని ఆ దూడకు బలు అర్పించారు.
అప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? ప్రవక్తల్ని ప్రజలు తిరస్కరించారు, న్యాయాధిపతులను తిరస్కరించారు. ప్రజలు తిరుగుబాటు స్వభావంతో దేవుడికి వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు అప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? అప్పుడు తండ్రి దగ్గరే ఉన్నాడు కదా. మరి వెంటనే ఇంత ఘోరమైన కార్యాలు జరుగుతుంటే వెంటనే యేసుప్రభు ఎందుకనండి వెంటనే దిగి రాలేదు? దేవుని బిడ్డలారా, తండ్రి నోటి నుంచి మాట వచ్చేంత వరకు యేసుప్రభు ఆ పరలోకం నుండి స్థానాన్ని వదిలిపెట్టి రాలేదు. తండ్రి నోటి నుంచి సెలవు వచ్చేంతవరకు, అంటే ఇంచుమించు యేసుప్రభు ఈ లోకంలోనికి రావడానికి సుమారుగా 4000 సంవత్సరాలు దేవుని మాట కోసం వేచి ఉన్నాడని చరిత్ర ఆధారాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుని చిత్తం చేయాలి, తండ్రి చిత్తం చేయాలి. దానికోసం ఎన్ని సంవత్సరాలైనా ఆయన కనిపెట్టినాడు. ఈ రోజుల్లో అసలు కనిపెట్టేటువంటి పదం కనబట్టలేదు, వినబడ్డలేదు. దేవుడిచ్చేంతవరకు కనిపెట్టేటువంటి మనసు మనకుందా? ఈ విషయాల్లో మనం తప్పిపోతున్నామండి. ప్రభు పాత పెట్టిన దగ్గరికి వెళ్దాం. తల్లి చెప్పగానే నీటిని ద్రాక్షరసంగా మార్చగలడు ఆయన. ద్రాక్షరసం విషయం చేయగలడు ఆయన, కానీ చేయలేదుగా. దేవుని నడిపింపు దొరికిందా నీకు? నీవు దేవుని సమయంలో పనిచేస్తున్నావా? నీవు నీ ఆలోచనలో పనిచేస్తున్నావా? ఆయన సర్వశక్తిమంతుడై ఉండి భూమి మీదను పరలోకమందును మనిషి కుమారునికి సర్వాధికారం ఉందంట ఆయనకి. అయినా ఆయన చేయలేదండి. దేవుని నడిపింపు కోసం, దేవుని మాట కోసం కనిపెడుతున్నాడండి ఆయన. పిల్లరా, యేసుప్రభు యొక్క శిష్యులు శృంగారం అనే దేవాలయం ఉంది యెరూషలేములో. పుట్టుక దగ్గర నుంచి నడవలేని వ్యక్తి ఉన్నాడు. అతని వయసు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉంది. యేసుప్రభు ఆ వ్యక్తిని బాగు చేయలేదు, కానీ యేసుప్రభు శిష్యులు ఆ వ్యక్తిని బాగు చేశారు. అంటే స్వస్థత కూడా దేవుని నడిపింపుని బట్టి చేశాడు. ఆయన పేరు కోసం, ప్రఖ్యాతల కోసం, వాటి కోసం చేయలే. ఆయన శిష్యులు పేతురు యోహానులు ఆ వ్యక్తిని లేపారని దేవుని వాక్యంలో రాయబడింది. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో రాయబడింది. ఈరోజు నీ జీవితంలో నువ్వెలా ఉన్నావు? దేవుని నడిపింపు, దేవుని మాట కొరకు కనిపెట్టే మెట్టు నీకున్నదా? యేసు ప్రభు 2 నీతిమంతుల మధ్య చనిపోయాడండి ఆయన. బైబిల్లో రాయబడింది, దొంగల మధ్య సిలువలో ఆయన వేలాడబడ్డాడంట. బహుశ్రేష్టమైన మాట అండి. అక్రమకారుల్లో ఆయన ఒకటిగా ఎంచబడ్డాడంటండి. నీకోసం ఆయన ఎలా అయిపోయాడు? నీకోసం ఎంత తగ్గించుకున్నాడండి ఆయన. ఆయన సమాధి కార్యక్రమం కూడా వేరే వాళ్ళు చేశారండి. అరిమత్తెపు యోసేపు చేశాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన సమాధి కొరకు కూడా డబ్బులు దాచుకోలేదండి. ఆయనకంటే ఈ లోకంలో ఏమి లేదండి. బైబిల్ చెప్తుంది, ఆయన తన్ను తాను రిక్తుకునిగా చేసుకున్నాడంట. ఏమీ లేనివాడుగా చేసుకున్నాడండి. నేను ఎన్నడైనా ఒక్కరోజైనా ఆయన వల్లే జీవించగలుగుతానా? జీవించాలనే ఆశ నా హృదయంలో క్షోభిల్లుతుందండి. దేవుడు నాకు సహాయం చేయాలి. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభుని శిలువ మీద నుంచి దించిన తర్వాత ఎన్ని రోజులు ఉంచారండి ప్రజల దర్శనార్థం? వెంటనే తీసుకుని వెళ్ళిపోయారు. వెంటనే తీసుకొని వెళ్ళిపోయారండి. ఈ రోజుల్లో ఎవరైనా వాళ్ళ పిల్లలు ఫారిన్లో చదువుకుంటూ ఉంటే వాళ్ళు వచ్చేంతవరకు ఆ బాడీని ఉంచుతున్నారండి. 3 రోజులు 4 రోజులు. సామాన్యమైన మరణం అండి. సామాన్యమైన మరణం అండి ప్రియులారా. ఎంత సాధారణంగా జీవించాడో దీన్ని బట్టి మనకు అర్థమైపో. ఎంత ధీరుడండి ఆయన. ఆయన ప్రక్కలో రోమా సైనికుడు ప్రక్కలో పెట్టి పొడిచాడండి. ఆ రక్తం చింది, రక్తం అయిపోయి నీరు కారింది. చరిత్ర ఆధారాలను బట్టి ఆ రక్తం అంట ఆ పొడిచిన వారి కళ్ళల్లో పడిందంట. ఆ పొడిచిన సైనికుడు కళ్ళలో ఒక కన్ను కనబడదు, ఒక కన్ను కనబడుతుంది. ఆ రక్తం ఆయన కళ్ళలోకి ఆ పొడిచిన వారి కళ్ళలో పడి చూపు వచ్చిందంట. అంటే ఆయన యాత్ర ముగించేటప్పుడు కూడా
ఒక గ్రుడ్డివానికి వెలుగునిచ్చాడండి, ఒక మూర్ఖుడిని బాగు చేశాడండి ఆయన. ఆయన జీవితం ఎంత ఆశీర్వాదంతో ముగించబడిందండి. అటువంటి దేవుడు చిన్న వస్త్రంతో సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన వస్త్రాలు చీటీలు వేసుకున్నారండి. ఆయన వస్త్రాలు చీటీలు వేసుకున్నారు. దేవుని వాక్యంలో రాయబడి ఆయన నీ కొరకు గుద్దబడ్డాడు, నీ కొరకు పొడవబడ్డాడు, నీ కొరకు ఉమ్మి వేయించుకున్నాడు, నీ కొరకు రిక్తుడైపోయాడు, నీ కొరకు పశువులు తట్టుకొచ్చాడు, నీ కొరకు పాపాత్ముల వంశావళికి వచ్చేసాడు, నీ కొరకు ఏమీ లేని వాడు అయిపోయాడు. నీ కొరకు ఆయన శత్రువులో కూడా ఖాళీ లేని పరిస్థితులను ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన్ను ఎవరో సమాధి చేశారు, తండ్రి చిత్తం చేశాడు ఆయన. ప్రియులారా, చివరిగా లూకా సువార్త 22వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన మాటను మనం అక్కడ చూస్తాం. ఆయన తన జీవితంలో ఏ విధంగా నడుచుకున్నాడు, దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత ఎలాగా, దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యతను ఎంత బాగుగా యేసు ప్రభు గుర్తించాడో లూకా 22:37 వచనం చదివితే మనకు అర్థమైపోతుంది. ఆయన అక్రమకారుల్లో ఒకడిగా ఎంచబడును అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఎలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాను. నేను యేసు ప్రభు శిష్యులకి అన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. అప్పుడు ఆయన ఈ మాట చెప్తున్నాడు, అక్రమకారుల్లో నేను ఒకటిగా ఎంచబడాలయ్యా, అన్నీ నెరవేరినాయి నా జీవితంలో లేఖన ప్రకారం, ఇది ఇంకా నెరవేరలేదు, ఇది నెరవేరాలయ్యా అని యేసు ప్రభు చెప్తున్నాడండి. యేసు ప్రభు నాలో ఈ వాక్యం నెరవేరలేదని చెప్తున్నాడండి. యేసు ప్రభు, నువ్వెప్పుడైనా ఈ మాట చెప్పావా? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినాం. ఈ వాక్యం నీలో నెరవేరిందా? నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఈ వాక్యం నీలో నెరవేరిందా? ఉత్సాహముగా ఇచ్చువాన్ని దేవుడు ప్రేమించును. ఈ వాక్యం నీలో నెరవేరిందా? నువ్వు ఎక్కడున్నావు సోదరుడా, సోదరి? ఏ స్థితిలో ఉన్నావు నీవు? దేవుని వాక్యానికి నువ్వు ఎంత దూరంగా ఉన్నావు? యేసు ప్రభువే నాలో ఈ వాక్యం నెరవేరలేదని చెప్తే ప్రార్థన చేసుకోబోతున్నావు. ఒకసారి మోకరించగలుగుతారా? దేవుని సన్నిధిలో మన హృదయాలను బోర్లిద్దామా? నేను సాత్వికుడును, దేని మనసు గలవాడును. ఒక సాత్వికుడి గురించి చెప్పుకోవాలంటే మోషే అనే వ్యక్తి దొరుకుతాడండి. మోషే అనే వ్యక్తి బైబిల్లో కనబడతాడు. దేని మనసు కలిగిన వారి గురించి మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా యేసు ప్రభుని గురించి మనం తెలుసుకోవాలి. దేవునితో సమానంగా ఉండే స్థానాన్ని వదిలిపెట్టాడంటే సహోదరుడు, మనుషుని పోలిగ్గా పుట్టాడు. ఆయన దాసుని స్వరూపం ధరించాడు. నీ కొరకు ఎంత రిక్తుడైపోయాడో నీకు తెలుసా? ఆయన మరణం దొంగల మధ్య చనిపోయాడండి. ఆయన శిలువ మరణం పొందాడండి. ఆయన నీతిమంతుడు, కానీ అనీతిమంతులతో ఆయనకు పాలు దొరికిందండి. పదివేలలో అతి సుందరుడైన ఆ గొప్ప దేవుడు వస్త్రహీనుడిగా తన జీవితం ముగించాడు. అతికాంక్షణీయుడైన ఆయన స్వరూపము సొగసు లేని వాడైపోయాడు. ఆయన పుట్టింది పశువులు తొట్టుకురండి. అప్పుడు సత్రంలో ఖాళీ లేదండి బిడ్డలారా. ఆయన పుట్టినప్పుడు గొర్రె పిల్లను కూడా కానుక ఇవ్వలేకపోయారంట ఆ పేరెంట్స్. యేసు, మూలకి ప్రార్థన చేయగలుగుతావా ఈరోజు? నీవు కఠినమైన లేకుండా పగిలిపోతూ ఉందా? దేవుని వాక్యం నేను కదిలిస్తూ ఉందా ఈ రాత్రి? దేవా, రాజుగా ఉండడం నీకు ఇష్టం లేదంట. పేరు ప్రఖ్యాతులు నీకు ఇష్టం లేవంట. దేవాది దేవుడు దేవదూతలు నీకు పరిచర్య చేసి
నీకు తలవాల్సిన కొరకైనా స్థలం లేదంటున్నాయి. నా పాపములకు బదులుగా నువ్వు మరణించినావా? నా మరణాన్ని నువ్వు తీసుకున్నావా? నువ్వు ఎవరి రికమెండేషన్స్ బట్టి నువ్వు పని చేయలేదయ్యా. నువ్వు తండ్రి చిత్తం చేసావు. తండ్రి చిత్తను చేటి నీకు ఆహారంగా మార్చుకున్నావు. పాపుల కొరకు ఈ లోకానికి వచ్చావు. నేను నీతిమంతుల కొరకు రాలేదని చెప్పావు. నన్ను ప్రేమించింది నాలాంటి స్వభావం కలిగిన వ్యక్తిని దేవా, నీ వంశంలో పాపాత్ముల పేర్లున్నాయేంటి నాయన? పాపాత్ముల వంశంలో కూడా నువ్వు వచ్చావా? ఆ వంశంలో కూడా రావడానికి నువ్వు సిగ్గుగా ఫీల్ అవ్వలేదా? నా దేవుడని పిలువబడ్డానికి నువ్వు సిగ్గుగా ఫీల్ అవ్వలేదా? నీ రుణం నేను ఎలా తీర్చగలను? నా జీవితం అంతా ఇచ్చినా నీ రుణం తీర్చగలుగుతానన్నా ఆయన. I want Savior, I want Savior, I want Savior, I want Savior. నా చేతులు నిన్ను బాధ పెట్టిని, నా కాళ్ళు నిన్ను బాధ పెట్టిని, నా తలపులు నిన్ను బాధ పెట్టిని, నా క్రియలు నిన్ను బాధ పెట్టిని, నా కళ్ళు గుడ్డివై కామంతో కళ్ళు కప్పిపోయి, కామంతో నా కళ్ళు కప్పిపోయి బహుభయంకరంగా జీవించిన వ్యక్తిని నీవి గోజాడగలవా? దేవా, ఈ రాత్రి నాకు నూతనమైన జీవితం ఏమని అడగలవా? దేవా, క్రొత్త సృష్టిగా నన్ను చేయమని అడగలవా? నన్ను రక్షించిన కొరకు నాకు బదులు నాకు రావాల్సిన శిక్ష నువ్వు తీసుకొని చనిపోయావా? దేవా, నా మరణం నువ్వు తీసుకున్నావా? నువ్వు తీసుకున్నావా? నా తల్లి నా కొరకు ప్రాణం పెట్టలేదు, నా తండ్రి నా కొరకు ప్రాణం పెట్టలేడు, నా స్నేహితులు నా కొరకు ప్రాణం పెట్టలేరు నాయన. దేవుని ఆత్మను దర్శిస్తూ ఉండగా, దేవుడు ఈ రాత్రి నిన్ను దర్శిస్తూ ఉండగా, ఈ వర్తమానం వింటుండగా, నీ గుండెలు పగిలిపోతూ ఉండగా, నీ పక్కన వారిని మర్చిపోయి గోజాడగలవా? నీతో ఉన్న వారిని మర్చిపోగలవా? మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన సందేశం కొరకై మీకు స్తోత్రం. నాకు ఇంకేమీ ఆశలు లేకుండా నన్ను చేయండి. నాకు అది చాలు. హర సంబంధమైన వ్యక్తిగా ఈ లోకంలో జీవించే కృప నాకు ఇవ్వండి. దేవా, నిస్సలు ఎత్తుకోవాలని ఆశ ఉంది నాకు. కృప చూపించండి దేవా. ఇప్పటి వరకు నా జీవితం అంతా నేను బాధ పెట్టాను ప్రభు. ఒక్కరోజు కూడా ఇప్పటి వరకు నేను సంతోష పెట్టలేదు. నేను అక్రమకారులో ఒకటిగా ఎంచబడవలసిన వాక్యం నీలో నెరవేరలేదా? ఏ వాక్యం నెరవేరలేదు? నీవే అంత బాగా పరీక్షించుకున్నావు. నీవే అంత బాగా పరీక్షించుకున్నావు దేవాన్ని. గొప్ప దేవుడు నీవే అలా జీవించినప్పుడు నేనెంత పరీక్ష చేసుకోవాల్సిన వాడిని ఉన్నాను. నీ వాక్యానికి ఉన్న ప్రాధాన్యత నేను గుర్తుపట్టలేకపోయానయ్యా. నా కళ్ళు గుడ్డివైపోయినాయ్యా. సత్యం కొరకు ప్రతిష్ఠ చేయబడలేకపోయానయ్యా. దేవా, ఇక మీద నీ కొరకు బ్రతుకుటకు నాకు సహాయం చేయండి దేవా. నీ ఆత్మములు విడిచిపెట్టనీయొద్దు దేవా. మరలా అపోస్తలుల కాలాన్ని మేము చూడాలి. మరలా ఎలీషా కాలం మాకు కావాలి. మరలా ఎలియా కాలం మాకు కావాలి ప్రభువా. ఆది సంఘం కాలం మరలా మీరు మాకు విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలపరిచి ఆధీన మనసు నీ లక్షణాలను మాకు నేర్పించండి. మా ప్రార్థన వినినందులకై మీకు వందనాలు. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, యేసు ప్రభు లాంటి దీన మనసు కలిగి జీవించాలని ఎవరైతే ఇష్టపడ్డారో అట్టి వారికి పరిశుద్ధాత్మ సహాయం చేసి నడిపించును గాక.
ఆమెన్.